శ్రీరామచంద్రస్వామి వాలిని సంహరించాడు. ఒప్పందం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తే ఆయన సీతమ్మ జాడను తన వానరములచే వెతికిస్తానని. వాలి సంహారం అయిపోయింది, సుగ్రీవునికి పట్టాభిషేకం అయింది. మరి ఇంకేం చేయాలి? సీతాన్వేషణం చేయాలి. కానీ వచ్చింది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎక్కడ వెతకగలరు? కనుక ఈ 4 నెలలు నీకు విశ్రాంతి ఇస్తున్నావయ్యా. నువ్వు భోగాలకు ముఖం వాచున్నావు గనక ఇన్నాళ్ళు, ఇప్పుడు కొత్తగా సామ్రాజ్యం వచ్చింది గనక ఏదో సుఖపడు. 4 నెలలు అయిన తర్వాత మాత్రం రావాలి సుమా అన్నాడు రామచంద్రస్వామి. కిష్కింధకు పంపించేశాడు. ఈయన మాల్య పర్వతం మీద మాత్రం రామచంద్రస్వామి లక్ష్మణుడు మాత్రం ఉన్నారు. అలా ఉన్నటువంటి సమయంలో ఈ వర్షాకాలాన్ని చూచేటప్పటికీ రామచంద్రునికి కూడా సీతమ్మ గుర్తుకు వచ్చింది. వర్షాకాలం అయ్యింది. అయ్యేటప్పటికి మేఘాలన్నీ ఎలా ఉంటాయి? చక్కగా ఆకాశం అంతా తెల్లగా పరుచుకుని కనబడుతూ ఉంటాయి. ఆ మేఘాలను చూచి ఆయనకు సీతమ్మ గుర్తుకు వచ్చి, వర్షాకాలం అయిపోయినా ఇంకా సుగ్రీవుడు రాలేదేమిటి? లక్ష్మణ నచ సంకుచిత పంథా ఏన వాలీహతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథమన్వగాః. సమయే తిష్ఠ, ఇచ్చిన మాట మీద నిలబడు సుగ్రీవ. వాలి దారిలో వెళ్లకు. వాలిలాగే నువ్వు కూడా కామపరవశుడువై భోగపరవశుడువై ఇచ్చిన మాటను మరచిపోతే నచ సంకుచిత పంథాః ఏన వాలి హతో గతః. వాలి మరణించి వెళ్ళిన దారి ఇంకా మూతపడలేదు. నువ్వు కూడా వాలిలాగే ప్రవర్తిస్తే తేడా ఉంది నీకు వాలికి. ఏకయేవ గతో వాలి. వాలి ఒక్కడే వెళ్ళాడు. నువ్వు నీ చుట్టాల బంధువులతో పాటుగా వెళ్ళిపోతావు సుమా అని చెప్పిరారా అని లక్ష్మణస్వామిని పంపించారు. ఆయన రామచంద్రస్వామి ఈ వర్షాకాలంలో సీతమ్మని తలుచుకుని నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృదే దివా ఏతదేవానుశోచామి వయోస్యాక్యతి వర్తతే. వాల్మీకి మహర్షి రామచంద్రుని గురించి చెప్తున్నాడు. ఈ శ్లోకం చూస్తే రామచంద్రుడు అంటే పచ్చి శృంగార పురుషుడు అన్నట్టు అనిపిస్తుంది పైకి. ఏమంటున్నాడు ఆయన? నమే దుఃఖం ప్రియా దూరే. నా ప్రియురాలైన సీతమ్మ దూరంగా ఉందని దుఃఖం లేదురా. ఎందుకన్నయ్యా బాధపడతావు? ప్రకరణ లక్ష్మణుడు అంటే ఓ వదిన దూరంగా ఉందనా అంటే నమే దుఃఖం ప్రియా దూరే. ప్రియురాలు దూరంగా ఉందని దుఃఖం లేదురా. మరెందుకన్నయ్యా బాధ? ఓహో వాడెవడో రావణాసురుడు అపహరించాడనా బాధ. నమే దుఃఖం హృదే దివా. దానికి దుఃఖం లేదురా. వెడతాం, రావణాసురుడిని సంహరిస్తాను, మా ఆవిడ నేను తెచ్చుకుంటాను, దానికి దుఃఖం లేదు. మరి ఎందుకన్నయ్యా దుఃఖం? ఒరే అనుభవించాల్సిన వయసు దాటిపోతుందిరా. ఎప్పుడో తెచ్చుకుంటే ఏం ప్రయోజనం అనిపిస్తుందండి చూసిన వాడికి. అబ్బో రాముడు ఆహా అని అనిపిస్తుందా? కానీ అది కాదు అందులో భావం. ఎంచేత వయస్సు ఉండగానే చేసేవాడు మంచి పని చేయాలి. ఏం చెయ్యాలనుకున్నాడో కొంచెం ఈ ఇంద్రియాలు మన మాట విన్నప్పుడే చేయాలి. మనం ఏం చేస్తాం? వయస్సులో ఏమీ మంచి పనులు చేయం. వృద్ధాప్యానికి ఎలాగా రిటైర్ అయిపోతాం కదా అని. రిటైర్ అయిపోతే మాత్రం ఊరుకుంటామేంటి? మళ్ళీ ఎవడు పిలుస్తారా అని చూస్తాం. ఇంకా ఎవడు పిలవకపోయేటప్పటికి, పనికిరామని ఎవడు పిలవకపోయేటప్పటికి అప్పుడు ఇంకా చేద్దామంటే మాత్రం ఓపిక ఎక్కడ ఉంటుంది మన దగ్గర? గట్టిగా కూర్చోలేము, గట్టిగా నిలబడలేము, వినలేము, వినబడదు, కనబడదు. అన్ని లక్షణాలు చుట్టాలు బంధువులు ఉంటారు. జలుబు, గగ్గు ఇలాంటివన్నీ చుట్టాలు బంధువులు. వాళ్ళతో వస్తుంది ముసలితం. కనుక ఏం చేయగలమండి? కనుక వయోస్యాక్యతి వర్తతే అంటే ఎప్పుడో మనం సమాశ్రయణాలై జ్ఞానం పొందొచ్చు. కానీ ఎంతకాలం వ్యర్థంగా గడిపేసుకున్నాం మనం? ఒక్కరోజు మళ్ళా వెనక్కి తిరిగి వస్తుందా? చిల్లుబడిన కుండలోని నీరు క్షణ క్షణం క్షణ క్షణం ఎలా అయితే బిందువు బిందువు కారిపోతూ ఉంటుందో, యాత్యేవ యమునాపుర సముద్రం ఉదకాకుల. యమునా నది ప్రవహిస్తోంది, వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో. కలిసిన నీరు వెనక్కి వస్తుందా?
రాదు కదా, వెళ్ళిన నీరు వెళ్ళిపోవడమే, మళ్ళీ వెనక్కి రాదు. మన ఈ కాలంలో కూడా వయసు గడిచిపోయిందంటే మళ్ళా ఆ రోజులను వెనక్కి తిరిగి తెచ్చుకోగలమా? మనం తెచ్చుకోలేం. ఇది పాఠం చెప్తున్నాడు రామచంద్రుడు అని. దుఃఖిస్తున్నాడు ఆయన. లక్ష్మణస్వామి ఈ దుఃఖం చూడలేక వెళ్ళాడు. అసలే ఆయన ఆదిశేషుడు అంశ. దానికి తోడు అమ్మగారి కోపం చూసేటికి ఈయనకి కోపం వచ్చింది. ముఖం అంతా కందగడ్డలా ఎర్రగా అయిపోయింది. వెళ్ళాడు ఆయన. వెళ్ళేటప్పటికీ ఆ వానరాలు అవి అన్నీ ఈ లక్ష్మణస్వామిని చూసి కంగారు పడిపోతున్నాయి. ఆ చెట్లు ఎక్కుతున్నాయి, పొట్లు ఎక్కుతున్నాయి, మేడలు ఎక్కుతున్నాయి, మితులు ఎక్కుతున్నాయి. ఈయన కిష్కింధకి వెళ్ళిన తర్వాత ఒకసారి ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వని వినేటప్పటికీ శుభ్రంగా మత్తుగా తాగి పడుకున్న సుగ్రీవుడు కాస్త మత్తు వదిలి ఆ మంచం మించి లేచి అక్కడి నుంచి ఆ స్తంభం ఎక్కి, ఈ స్తంభం మరి కోతులకి ఉండే స్వభావం అది కనుక ఓసారి అలా ఎక్కి ఇలా పడి గబగబా మన మంత్రి ఆంజనేయ స్వామి కౌరు పెట్టమన్నాడు. వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత అదిగో లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నట్ట. దానికి తోడు రామచంద్రుడు అనౌన్స్మెంట్ ఒకటి ఇచ్చాడు ఆయన. కనుక పంపించేస్తానంటున్నాడు నన్ను అని. ఏం చేయాలంటే లక్ష్మణస్వామి వచ్చి అంతరైన అంజలింబద్ధ లక్ష్మణస్య ప్రసాదనాత్. ఒకటే మార్గంలో ఆయన మహాపురుషులను ఎప్పుడైనా వాడికి నమస్కారం పెడితే వాడు చల్లబడిపోతారయ్యా, వెళ్ళి నమస్కారం పెట్టు, ఇంతకన్నా నువ్వు చేయగలిగింది ఏం లేదు అన్నాడు ఈయన. సరే, కనుక వర్షాకాలానికి అంత శక్తి ఉంది. మేఘాలు వర్షాకాలంలో ఆకాశంలోకి వెడుతుంటే ఒరే లక్ష్మణ చూడరా మేఘాలు ఎలా వెళుతున్నాయో అంటున్నాడు రామచంద్రుడు. ఎలా వెళుతున్నాయి? విశ్రమ్య విశ్రమ్య పునఃప్రయాంతి. నీటితోటి నిండిపోయి ఉన్న మేఘాలు కనుక గబగబా గబగబా ఆకాశంలో ప్రయాణం చేయడం లేదు. గర్భిణీ స్త్రీ గర్భిణీ సురమేరుమాపోలే అంట. గర్భిణీ స్త్రీలు మేడమెట్లు ఎక్కినప్పుడు పాపం పూర్ణ గర్భిణులైన వాడు ఎలా ఒక మెట్టెక్కి ఒక నిమిషం ఆగి మళ్ళీ ఓ మెట్టెక్కి ఎలా ఎక్కుతారో మరి గర్భం నిండా నీళ్లు ఉన్నాయి కనుక ఈ మేఘాలు కూడా అలా వెళ్ళి ఓ పర్వతం మీద ఆగి మళ్ళీ అలా వెళ్ళి ఇంకా పర్వతం మీద ఆగి ఇలా పెడుతున్నాయి. ఎలా చూడరా ఎలా ఉన్నాయో అంటాడు రామచంద్రస్వామి. అంటే వర్షాకాలానికి ఆ శక్తి ఏం శక్తి ఉందండి? పిరిందా కూడుం కాలం కూడినార్ భోగరసం అనుభవిక్కుం కాలం. ఒకవేళ భార్య భర్త మాట వచ్చి విడిపోయారు అనుకో, ఈ వర్షాకాలం వచ్చేవాడు కలిసిపోతారు. ఎంచేతంటే వర్షాకాల ప్రభావం అది కనుక అలా విడిచిపెట్టి ఉండలేక భార్యతోటి భర్త భార్య కలిసిపోతారు. ఒకవేళ కలిసి ఉన్న వాళ్ళు అయితే ఆనందాన్ని ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక కుండపోతగా వర్షం పడుతుంది కనుక ఇంట్లోనే సుఖంగా ఆవిడ చేసి పెట్టడం, ఈయన పుచ్చుకోవడం, ఏదో ఇలా కాలక్షేపంతో కలిసి భోగరసాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ వర్షాకాలానికి ఉండే శక్తి అది. మరి అలాంటి వర్షాకాలంలో మలైముడంజిల్ అంటే పర్వత శిఖరం, పర్వత గుహ. ఆ పర్వత గుహలో సింహం పడుకుంది. ఎలా పడుకుంటుంది? మల్లిక్కిడందురంగం. సింహమున్న గుహ అంటే ఆ పక్క నుంచి ఏ ఏనుగైనా ఏ లేడైనా వెళ్తుందండి, ఎవరు వెళ్ళరు కనుక ధైర్యంగా పడుకుంటుంది. ఎలా పడుకుంటుంది? ఆడు సింహంతో కలిసి ఒకటే సింహమా అన్నట్లుగా పడుకుని ఉంటుంది వర్షాకాలంలో. ఎందుకని? మృగరాజు. సింహం అంటే మృగరాజు. ఏమైనా ఎవడైనా సన్మానం చేసి ఓ శాల్వా కప్పి బిరుదు ఇచ్చారా? ఎవడో ఇవ్వక్కర్లేదు. దాని పరాక్రమంతో అది సాధించుకున్న బిరుదం అది సింహం. సింహం ఉంటేనే అడవికి రక్షణ, అడవిలో ఉంటేనే సింహానికి రక్షణ కదా. రోడ్డు మీదకి వస్తే కాల్చిపారేరండి. అడవిలో ఉంటేనే సింహానికి రక్షణ. దాన్ని సింహవనగుప్తి న్యాయం అంటారు. సింహం ఉందంటే ఎవడైనా పెడతారా అడవిలోకి? చెట్లు కొట్టుకోవడానికో దేనికో పెడతారా? వెళ్ళరు. కనుక సింహం ఉంటే రక్షణ. లోకంలో మానవుల స్వభావం ఇలాంటి. మన తెలుగులో ఒక సామెత, మెత్తటి వాడిని చూస్తే మొట్ట బుద్ధేస్తుంది, మొట్టేవాడికి అందరూ మెత్తబడతారు కదా. చంద్రుడు పాపం లేడి పిల్ల కనిపించింది, బా ముద్దొస్తుంది అని ఒళ్ళో కూర్చోబెట్టు. చంద్రమా మృగలాంఛన. చంద్రుల్లో మచ్చ అని అందరూ పాపం ఆయన అంటున్నారు.
ఆయన ఏదో ముచ్చటపడి ఈ లేడి పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఆయనేమో కళంకం కలిగిన వాడు అన్నారు చంద్రుడు. తన గోళ్లతో లేళ్లను చీల్చి పారేసే సింహాన్నేమో మృగరాజు అంటున్నాడు. అంటే మరి పరాక్రమం కలిగిన వాళ్ళకి అందరూ భయపడుతూ ఉంటారు కనుక సింహం అంటే అలాంటిది. మరి పరమాత్మ ఎవరండి? సింహం లాంటి వాడు గనక ఆయనను ఇప్పుడు సింహం అంటే శ్రేష్టతావాచకం, శ్రేష్టమైన వాడు. వర్షాకాలంలో పర్వత గుహలో పవళించిన సింహంలా మల్లిక్కిడంగు ఊరంగు నిద్రపోయే సింహం. నిద్రపోయే సింహం అంటే మన వాళ్ళు వాడు చెప్తూ ఉంటారు కదా, ఏనుగు ఎప్పుడు ఒంటి కన్నుతో పడుకుంటుంది, ఓ కన్నే మూస్తుంది, ఇంకో కన్ను ఎందుకు మూయదు, మూస్తే సింహం కల్లోకి వస్తే ఎక్కడ చచ్చిపోతాను అని భయం. కనుక అలా భయపడుతూ బ్రతికేవాడు కొందరు ఉంటారు. సింహానికి అలాంటి భయమేం లేదు. ఏ మృగం ఆ దరిదాపులకి రాలేదు గనక ఊరంగం నిద్రపోతూ ఉంటుంది. సింహాన్ని తెల్లవారిపోయిందిలే అని సుప్రభాతం పాడేవాడు ఎవడు లేడు. కనుక సింహానికి దానికి మెలకు వస్తే లేవాలి తప్ప కాలే సంసతి యోగ్యత చిదచితోరణ్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణి స్వాంత ప్రవృత్తింద్రియై అండావరణి సహస్రమకరోత్ తాన్ భూద్భువస్వతః సర్వతః. ఇవాల్టి పాసురం చాలా గొప్ప పాసురం. ఏమిటి చెప్తుంది ఇవాల్టి పాసురం? ఉపనిషత్తులు ఎవరిని మనం ఉపాసించాలి అంటే కారణంతు ధ్యేయ అని చెప్తారు. అంటే జగత్కారణమైన వాడెవరో ఆయనను ధ్యానం చెయ్యాలి. మనలాంటి వాడిని ధ్యానం చేస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం అండి? ఏం లేదు కదా. మనకంటే కొంచెం గొప్పవాడు, పరిమితి కలిగిన గొప్పతనం కలిగిన వాడిని ధ్యానం చేస్తే ప్రయోజనం లేదు. ఈ లోకములన్నిటినీ సృజించిన వాడెవరో, జగత్కారణుడెవరో ఆయనను ధ్యానం చేయాలి అని చెప్తుంది. అలాంటి జగత్కారణమైన తత్వం ఈయన శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎవరైనా జగత్కారణమైన వాడు కృష్ణస్వామి. నీ దగ్గరకు నువ్వు అందమైన పురుషుడివని, మేము అందమైన స్త్రీలమనే కాముక భావనతో రాలేదు. నువ్వు పరమాత్మవని, జగత్కారణమైన వాడివని తెలిసి వచ్చిన వాళ్ళం. ఏ జ్ఞానులకు తీసిపోరు వీళ్ళు. రాజసూయ పర్వంలో కృష్ణ భగవానునికి అగ్రపూజ చేసినప్పుడు శిశుపాలుడు అధిక్షేపిస్తే భీష్మాచార్యుడు ఒక మాట చెప్తాడు, శిశుపాల, నా జీవిత కాలంలో జ్ఞానవృద్ధ మయా రాజన్ బహవః పర్యుపాసిత, ఎందరో జ్ఞానవృద్ధులను ఆశ్రయించి విజ్ఞానాన్ని పొందిన వాడిని నేను చెప్తున్నాను. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ, కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. కృష్ణ భగవానుడే ఈ లోకములను పుట్టించినవాడు, లయమును పొందించేవాడు. ఆయనదే ఈ లోకం, ఆయన కొరకే వినియోగపడవలసినది అని భీష్మాచార్యుడు చెప్తాడు. గోపికలు చెప్తున్నారు, జగత్కారణమైన వాడివి నువ్వు, ఈ లోకాలంతా సృష్టించినటువంటి వాడివి నువ్వు పరమాత్మ. ఎలా జరిగింది ఆ సృష్టి దాన్ని వర్ణిస్తూ మారి మలముడంజిల్ మల్లిక్కిడందు రంగం సీరియ సింగం. ఎక్కడుంటాడు పరమాత్మ? మలై ముడంజిల్. మలై ముడంజిల్ అంటే పర్వత గుహ. పర్వతములంటే వేదం యొక్క భాషలో పర్వతములంటే మనకి యజురారణ్యకంలో బ్రాహ్మణంలో కాఠకములలో వర్ణింపబడుతుంది. ఏమని? గిరి రూపాం దర్శయాం చకార. 3 వేదములను 3 పర్వతములుగా చూపించాడు దైవం. కనుక పర్వతం అంటే వేదం, వేదం లోపల గుహ అంటే పర్వతం పై కనబడుతుంది, సూర్యరశ్మి సోకుతుంది. కానీ ఆ లోపల గుహలోకి సూర్యరశ్మి కూడా వెళ్ళదు, ఏం కనబడదు. అలా పర్వతముల యొక్క సారభూతమైన గంభీరార్థములను తనలో కలిగిన ఉపనిషత్తులు పర్వత గుహ అంటే. ఎక్కడుంటాడు పరమాత్మ? చరంతం ఛందో భాగే. ఆ వేదములలో ఉండేవాడు పరమాత్మ. కనుక వేదములలో ఉండే పరమాత్మ ప్రళయకాలంలో, ప్రళయం ఎలా జరుగుతుందో
వర్ణించి చెబుతారు శ్రీమద్ భాగవతంలో. ఏనుగు తొండాల్లాంటి ధారలతో 100 సంవత్సరములు ఎడతెగకుండా వాన కురుస్తుంది. కురిసేటప్పటికి ఏమైపోతుంది, ఈ బ్రహ్మాండం అంతా సున్నపు రాతిని పూర్వకాలం నుండి, ఇప్పుడంటే మనం అన్ని ఈ డబ్బాలు తెచ్చేసుకుంటున్నాం, కానీ పూర్వం అలా కాదుగా. ఆ సున్నాన్ని నీళ్లలో పోస్తే ఎలా కుత ఉడుకుతుందో, అందులో కరిగిపోతుందో, అలా ఈ బ్రహ్మాండం అంతా కూడా అందులో కరిగిపోతుంది. అలా ప్రళయకాలంలో సృష్టికి మునుపు ఉండే పరమాత్మ తత్వం ఎలా ఉంది, మల్లికిడందురంజం. ఇది ఉపనిషత్తులలో 32 బ్రహ్మ విద్యలలో ఒక బ్రహ్మ విద్య, సద్విద్య అని ఛాందోగ్యోపనిషత్తులో వర్ణింపబడిన బ్రహ్మ విద్య. ఏమిటి ఛాందోగ్యోపనిషత్తులో కథ? కుమారుడు, తండ్రి వరుణుని కుమారుడైన ఉద్దాలకుడు, ఆయన కుమారుడు శ్వేతకేతు. ఈ శ్వేతకేతువుని తండ్రి, నాయన మన వంశంలో అవిద్వాంసుడు ఎవడు లేడురా, వేదం చదువుకోనివాడు ఎవరు లేడురా, నువ్వు వెళ్ళి వేదం చదువుకునిరా అంటే గురుకులానికి వెళ్ళి 12 ఏండ్లు వేదమును దాని అంగములతో పాటుగా, దానికి ఒక క్రమ పద్ధతి, శుక్లపక్షంలో వేదాలు, కృష్ణపక్షంలో అంగములు, అలా చదువుకుని 12 ఏళ్ళు అయిన తర్వాత ఇంటికి వచ్చాడు కొడుకు. వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు ఆయన, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, మహాపండితుల్ని, వీడు వీడికి ఏమొచ్చును, నేను వీడితో నేను మాట్లాడాలా అని ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. అలా కూర్చునేవాడు, పలకరించేవాడు కాదు గంభీరంగా. తండ్రి గారు చూశాడు, ఏంటి మా వాడు చదువుకుని వచ్చిన తర్వాత వీడు ఇందులో ఇంత మార్పు వచ్చింది, స్తబ్ధోసి, ఏమిట్రా ఎవరితోటి మాట్లాడకుండా అలా ఉన్నావు, ఉతతం ఆదేశం అప్రాక్ష్యో ఏనాశ్రుతం శృతం భవతి అమదం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం స్యాత్. 2 ఉపనిషత్తులు చెప్తాయి ఈ విషయం. ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్య, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ముండకోపనిషత్తులు, 2 ఉపనిషత్తులో ఈ విషయం చెప్పబడు. ఏమంటున్నాడు ఆయన, స్తబ్ధోసి, ఏట్రా ఎవరితోటి మాట్లాడటం లేదు, ఇంతకీ గురుకులంలో మీ గురువుగారి దగ్గర ఆ విషయం అడిగావా అన్నాడు తండ్రి కొడుకుని. ఆ విషయమా, ఏ విషయం అండి నాన్నగారు అన్నాడు. ఉతతం ఆదేశం అప్రాక్ష్యో, ఆ ఆదేశాన్ని విన్నావురా, అడిగావా అన్న. ఆదేశమా, ఆదేశం ఏమిటో నాకు తెలియదండి. ఆదేశం అంటే జగత్తులనన్నిటినీ శాసించు పరమాత్మ, ఆ పరమాత్మను గురించి తెలుసుకున్నావా? ఇది తండ్రి అడిగిన ప్రశ్న. ఈయనకు పాపం అర్థం కాలేదు. ఆదేశం ఏమిటండి నాన్నగారు అంటే, ఒరే నాయన, ఏనా శృతేనా, దేన్ని వింటే అశ్రుతం శృతం భవతి, వినబడనిదంతా వినబడినదవుతుందో, తెలియబడనిదంతా తెలియబడినదవుతుందో, దానిని గురించి విన్నావా అంటే, ఒక్కదానిని, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఒక్కదాని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసు. నా అన్నగారు, ఒక్కదాని గురించి తెలుసుకుంటే అన్నీ ఎలా తెలుస్తాయండి? మైకుని గురించి చదువుకుంటే పుస్తకాన్ని గురించి తెలుస్తుందా? పుస్తకాన్ని గురించి చదువుకుంటే మైకుని గురించి తెలుస్తుంది. మరి ఒక్కదానిని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయన్నారు. ఇలాంటిది అసలు ఒకటి ఉన్నట్టు నా ఊహకు అందదు. బహుశా మా గురువు గారికి కూడా తెలిసి ఉండదు. ఎందుకని, ఆయనకి నేనంటే చాలా ప్రేమ, ఆయనకు వచ్చిన చదువంతా నాకు చెప్పారు. మరి ఆయన ఈ విషయం చెప్పలేదంటే ఆయన వంచన చేయరుగా. బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండదు. నాన్నగారు మీరే చెప్పండి అన్నాడు తండ్రి గారిని కొడుకు శ్వేతకేతు. అంటే సరే అయితే రా అన్నాడు. ఆయనతో పాటుగా అలా బజార్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆయన కుండ చేసుకునే ఆయన మట్టి ముద్ద పిసుగుతున్నాడు. ఏమిటయా ఇది అడిగాడు. మట్టి ముద్దండి బాబు. వెళ్ళిపోయారండి. మళ్ళీ సాయంత్రం ఆ కొట్టుకే వచ్చారు. ఏమో పొద్దున నువ్వు మట్టి ముద్ద చూపించావు కదా, ఏది ఇదిగోనండి అని కుండలు, శరావాలు, ప్రమిదలు ఇలాంటివన్నీ చూపించాడు ఆయన. ఎరా అర్థమైందా అన్నాడు. ఏం అర్థం కాలేదండి నాన్నగారు అన్నాడు. సరేరా అని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఈసారి ఇనప కొట్టుకు వెళ్ళారు. అక్కడ ఆయన
ఇనప సామాన్తో పనులు చేస్తున్నాడు. ఒక రాడ్ ఉంది, దాన్ని దిమ్మ మీద పెట్టి సాగొడుతున్నాడు. చూసావురా ఇది ఏమిటా ఇది? బాబు ఇది ఇనువండి. సరే వచ్చేసి సాయంత్రం మళ్ళీ వెళ్ళారేమయ్యా పొద్దున్న నువ్వేదో కొడుతున్నావు కదా, ఏది చూపించాను అంటే వాడు చూపించాడు. ఓ చాకులు ఉన్నాయి, నికృంతనం. నికృంతనం అంటే నెయిల్ కటర్. నెయిల్ కటర్స్ ఉన్నాయి కదండి, నికృంతనం. ఇవన్నీ అయ్యాయి, తయారు చేశాడు వాడు, చూపించాడు. ఏమిటో ఇది? ఇది నికృంతనం అండి బాబు, ఏదో మరొకటండి చెప్పాడు. ఎరా బోధపడిందా? అర్థం కాలేదండి నాన్నగారు. సరే మళ్ళీ మర్నాడు ఇంకో షాప్కి వెళ్ళారు. అక్కడికి బంగారం షాప్. ఆయన కంసాలి ఆ కూటం మీద దిమ్మ మీద పెట్టి కొడుతున్నాడు, ఏదో బంగారం అమ్ముతుంది. కొడుతుంటే ఏమిటో అంటే బంగారం ముద్ద. మళ్ళీ వచ్చారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళారు. వీళ్ళు ఏమయ్యా పొద్దున్నది ఏమైందా? ఎక్కడుందండి? ఇదిగోండి, ఇదేమో ఉంగరం అండి, ఇదేమో వడ్డాణం అండి, ఇదేదో మరొకటండి చెప్పాడు. ఎరా ఇప్పుడైనా అర్థమైందా? నాన్నగారు నాకు మీరా తిప్పడమే తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదండి, కనుక అసలు ఏమిటో మీరే చెప్పండి అన్నాడు. ఎవరైనా ఆయన మట్టిని చూసావు కదా, ఆ మట్టిని గురించి బాగా చదువుకున్నావు అనుకోను, మట్టిని గురించి బాగా తెలిసిందనుకో, తెలిస్తే ఏమవుతుంది? ఈ మట్టితో ఎన్ని ఉపయోగములు కలవు. గోడలు పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు, కుండలు చేసుకోవచ్చు, లేదా చిప్పలు చేసుకోవచ్చు, మరోటి. ఇప్పుడు నువ్వు బజారుకి వెళ్ళినప్పుడు కుండ కనబడింది అనుకో, కుండని చూడగానే నీకేం తెలుస్తుంది? ఓ ఇది ఆ మట్టితో చేయబడింది, తెలుస్తుందా లేదా? కుండని చూస్తే తెలుస్తుంది కదా. నా అన్నగారు తలనొప్పి కాకపోతే మట్టిని పట్టుకొచ్చి మీరు కుండని చిప్పని ఈ పేర్లని ఏమిటండి అన్నాడు. ఒరే ఈ పేరు పెట్టకపోతే వ్యవహారం నడవదురా. ఎంచేత మట్టి అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి, మంచినీళ్ళు తీసుకురావాలి, మట్టితో మంచినీళ్లు పట్టుకురా అంటే వాడు కుండ పట్టుకెళ్ళాలో చెప్ప పట్టుకెళ్ళాలో ఎలా తెలుస్తుందండి? కనుక ఈ నామరూపములన్నీ ఎందుకోసమని? ఇవన్నీ కూడా వ్యవహారం కోసమని ఈ పేర్లన్నీ పెట్టాం. కానీ నిజానికి ఇవన్నీ ఆ మట్టియే. బోధపడిందా? అలాగే అదే ఇనుము, ఒకటి చాకు, మరొకటి ఇంకోటి వ్యవహారం కోసమని నామరూపాలు, అంతా అదే ద్రవ్యం. బంగారం అది ఉంగరం అనుకో, కుండలాలనుకో, ఏమనుకో, కానీ బంగారం గురించి బాగా చదువుకుంటే ఏ పదార్థం రూపంలో అది ఉన్నా ఇది బంగారం అని తెలుస్తుందా లేదా? తెలుస్తుందండి. అలాగే ఇంత లోకాన్ని నువ్వు చూస్తున్నావు కదా, ఈ లోకానికంతటికీ మూలమైన వారెవరో తెలుసునా? సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. సదేవ సృష్టికి మునుపు ఉంది అని చెప్పచ్చు. ఎలా ఉంది అంటే చెప్పలేం. అంటే ఓ రూపం లేదు, ఓ పేరు లేదు, ఉంది వస్తువు. ఆ వస్తువులోనే మనమందరం ఉన్నాం, ఆ వస్తువులోనే ఈ లోకమంతా సూక్ష్మ రూపంలో ఉంది. నామ రూప విభాగ అనర్హమైన దశలో, అంటే ఇదిగో ఇది జీవభాగము, ఇదిగో ఇది ప్రకృతి భాగము అని చెప్పడానికి వీలు లేని రీతిగా భగవానుని లోపల ఉంది. ఆయన ఏమనుకున్నాడు? బహుశ్యాం ప్రజాయేతి, నేనే అనేక మందిగా అవుతాను అనుకున్నాడు. తన శరీరాన్ని వికరింపచేశాడు. వికరింపచేస్తే ఈ ప్రకృతిలో అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని జీవుని లోపల తానుండి ఆ జీవుల్ని ఈ పదార్థముల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ ఈ పదార్థములకు ఒక రూపము, ఒక పేరు, ఇవన్నీ వచ్చాయి. కనుక ఇంత జగత్తు ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎలా అవుతాడండి అంటే ఆయన శరీరమును వికరింపచేశాడు ఆయన కదా. ఇప్పుడు ఒక ఆయన మంచినీళ్ళు పట్టుకుని వస్తున్నాడండి. ఏమయ్యా చాలా కష్టపడుతున్నావు, ఇంత పెద్ద బిందితోటి మంచినీళ్ళు తెస్తున్నావు అని. మంచినీళ్ళు ఎవరు తెచ్చారు? శరీరమా? శరీరం లోపల ఉన్న జీవుడా? చెమటలు పెట్టేసే రొప్పుతున్నాడు. ఎవడికి కష్టం? శరీరానికా? శరీరం లోపల ఉన్న జీవుడికా? శరీరం లోపల ఉన్న జీవుడికే కదా. ఆ జీవుడి లోపల కూడా ఒక ఆయన ఉన్నాడు, పరమాత్మ. అయితే
ఈ కష్టం సుఖం జీవుడికే తప్ప ఆ లోపల ఉన్న పరమాత్మకి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన నియమించడానికి వచ్చినవాడు, మనం అనుభవించడానికి వచ్చిన వాళ్ళం కనుక అనుభవిస్తున్నాం. మనం అందరం ప్రిజనర్లం, ఆయన జైలర్. జైలన్నా ప్రిజనన్నా చెరసాలే కానీ ఆ ఈఆర్ చేర్చేవాడికి అర్థం మారిపోయింది కదా. ఒక ఆయన అధికారి అనుభవింపజేయువాడు, మరొకడు అనుభవించువాడు. కనుక ఈ జగత్తంతా ఆయన యొక్క శరీరభూతమైనది. ఈ జగత్తు లోపల ఆయన ఉన్నాడు. ఏ పదార్థం చూడు, పేరుందా, రూపం ఉందా, అయితే అందులో జీవుడున్నాడు. జీవుడున్నాడా, అందులో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏ పేరైనా ఆయన దాకా పెడుతుంది. వ్యవహారం కోసమని ఇన్ని పేర్లు అని కుమారుడికి సద్విద్యను బోధిస్తాడు తండ్రి. అలా జగత్కారణమైన వాడు పరమాత్మ. సూక్ష్మ చిదచిత్ విశిష్టమైన వాడు పరమాత్మ. అంటే పేరు పెట్టడానికి యోగ్యత లేని దశలో తలనొప్పి వచ్చేసి ఉంటుంది. ఉదాహరణ చెప్పింది ఉపనిషత్తు, ఒక ఉదాహరణను చెప్పింది. యథోర్ణనాభి సృజతే గృహతే చ అంటే సాలెపురుగు. సాలెపురుగుని చూస్తామని ఎంత ఉంటుంది, చిన్న పురుగు. కానీ అది దాని లోపల నుంచి తంతువులను తీసి, దారాల్ని తీసి ఓ పెద్ద గూడు కడుతుంది. మళ్ళీ దానికి క్యాంప్ ఇంకో చోటికి మార్చేసుకుందాం అనుకుందనుకోండి, మళ్ళీ అలా మింగుకుంటూ వెళుతుంది. మరి ఇంత పెద్ద గూడు ఇదివరకు ఎక్కడుంది? ఆ చిన్న సాలెపురుగులోనే ఉంది కదా. కనుక ఎక్కడి నుంచినా బయట నుంచి పదార్థాలు పట్టుకొచ్చి తయారు చేసిందా అంటే ప్రశ్నించడం తేలిక. కిం సాధన కనివసన్ కిముపాదదాన కస్మై ఫలాయ్ సృజతి ఇదం సమస్తం. వైకుంఠస్థవంలో కొరతాడు ప్రశ్నించడం తేలిక. ఏమని ప్రశ్నిస్తుంటారు? ఏమండి భగవంతుడు ఈ లోకాన్ని చేశాడా? అవును ఆయన. ఆహా, అయితే ఏం పనిముట్లతోటి ఇంత లోకాన్ని తయారు చేశాడండి? ఆయన దగ్గర ఏదో తాపి ఏదో ఉన్నాయని చెప్పామనుకోండి మనం. ఏమండి ఆ తాపిని తయారు చేయడానికి ఏ పనిముట్లు వాడాడండి? ఆ పనిముట్లను తయారు చేయడానికి ఇలా అనవస్తే కిం సాధన. ఏమండి లోకం అంతా భగవంతుడే చేశాడా? అవును. ఆయన చేయకముందు లోకం లేదు కదండి. లేదు. కానీ ఎక్కడ నిలబడి ఈ లోకాన్ని చేశాడండి? మరి లోకాన్ని చేసిన తర్వాత లోకంలో ఉన్నాడని చెప్పండి. ఎక్కడ నిలబడి ఈ లోకాన్ని చేశాడు? కొనివసన్ కిముపాదదాన. మనం ఇల్లు కట్టామంటే రాళ్ళు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, నీరు కావాలి. మరి ఆయన ఇంత లోకాన్ని తయారు చేశాడంటే ఆయనకు కూడా ఏదో మూల ద్రవ్యం కావాలి కదా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి? అక్కడెక్కడో ఉందిలే పట్టుకొచ్చాడంటే మరి దానికి మూల ద్రవ్యం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి? ఇలా 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 ప్రశ్నిస్తూ పోతే ఇత్యాది అనిష్ఠిత కుతర్క మతర్క ఎంత అని మరి ఎలా చేశాడు సృష్టి? ఇప్పుడు సాలెపురుగు ఎక్కడి నుంచి మూల పదార్థం పట్టుకొచ్చింది? దాని లోపల నుంచే తీసి మళ్ళీ ఎక్కడికి పోయింది? ఇంత దాని లోపలికే పోయింది. ఓ పురుగే ఈ మాత్రం పని చేయగలేంది. భగవంతుడు సర్వశక్తి, సృష్టి చేస్తాడాయన. ఎలా సృష్టి చేస్తాడాయన? కాలే సంసతి యోగ్యత చిదచిదోరణ్యోన్యమాలింగతో. ఆయనకే ఎప్పుడో ఒకమారు సృష్టి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడు నువ్వు సృష్టి చెయ్యి అని చెప్పేవాడు లేరు, చెప్పగలిగిన వాడు చెప్పడానికి ఇంకోటి ఉండడుగా. కనుక ఆయనకే సృష్టి చేయాలి అని ఎప్పుడో అనిపిస్తుంది. అప్పుడు ఇంత సృష్టిని చేస్తాడు. ఎలా ఉంటాడు పరమాత్మ? సృష్టికి ముందు ఇదిగో మారి మలై ముడంజిల్ మల్నిక్కిడందురంగం సీరియ సింగం. వర్షాకాలంలో పర్వత గుహలో ఈ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? మల్నిక్కిడందురంగం. ఒకటే సింహం, రెండో సింహం కనబడదు, ఆడు సింహం. అంటే లక్ష్మీదేవి కూడా హృదయంలో అనుద్భూతగా ఉంటుంది, పైకి కనబడదు రూపంతో. అలా ఉండే సమయంలో ఆయనకి సంకల్పం కలుగుతుంది. అరివిత్తు తీవిడిత్తు అరివుత్తు తెలివి వచ్చింది. తెలివి వచ్చిందంటే ఆవిడ లేపారు. దానంతటా దానికి మెలకు రావాలి సింహానికి. ఎవరు లేపరు. సింహం మృగరాజు కదా. అందుచేత
నీటితోటి బురదగా ఉండే నేలలో నడవడం ఇష్టం ఉండదు. కనుకనే వర్షాకాలంలో బయటికి రాకుండా పర్వత గుహలోనే పడుకుని ఉంటుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత పైకి వస్తుంది. అలా పరమాత్మ సృష్టి చేయాలనుకున్నాడు ఆయన. ఈ జగత్తు ఎలా తయారు చేశాడు ఆయన? పనిముట్లేమిటి? ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాలిగా. ఇంత జగత్తును సృజించాడంటే పరమాత్మకి పనిముట్లు ఎక్కడివి? ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టి, సంకల్ప మాత్రం చేతనే ఈ జగత్తునంతా సృష్టించేవాడు పరమాత్మ. కనుక మనకు ఈ శరీరాన్ని ఇవ్వాలి అనే సంకల్ప విశిష్టమైన పరమాత్మ. అంటే లోకంలో ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే ఒక 3 కారణాలు ఉండాలి అంటారు శాస్త్రకారు. ఒకటి ఉపాదాన కారణం, మూలద్రవ్యం ఉండాలి. దాన్ని పట్టుకొచ్చి మనం ఏదో పెద్ద రూపమో చిన్న రూపమో తయారు చేస్తాం, అదొకటి ఉండాలి. కుండ చేయాలండి మట్టిలాగా అనమాట. అలాగే మరొకటి చేసేవాడు, వాడికి ఏదో లాభం ఉండాలి. అమ్ముకోవడమా, నీళ్లు తెచ్చుకోవడమా, ఏదో ప్రయోజనం ఉంటుంది. కుండ, దానికి మట్టి ఉండాలి, కుమ్మరి ఉండాలి. కుమ్మరి మట్టి ఉంటే సరిపోదు, వాడికి ఏదో చక్రం, దానికి ఏదో కర్ర, పనిముట్లు కావాలి కదా. సహకారి కారణం అంటారు దాన్ని, నిమిత్త కారణం అంటారు కుమ్మరి, మట్టిని ఉపాదాన కారణం అంటారు. ఇంత లోకం తయారు చేశాడంటే మూలద్రవ్యం ఉపాదాన కారణమేది? సూక్ష్మంగా ఆయన శరీరంలోనే ఉన్నటువంటి ఈ మూల ప్రకృతిని వికరింపచేశాడు. సరే, బాగుంది. చేసిన వాడెవరు? పరమాత్మ. సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం కలిగినటువంటి పరమాత్మ ఈ లోకాన్ని చేశాడు. ఈ లోకం తయారైందంటే ఎలా తయారైంది? పనిముట్లేవి భగవంతుడికి. మనలా పనిముట్లు అక్కర్లేదు. ఆయన సంకల్పంతో ఇది ఇలా అవ్వాలనుకుంటే అయిపోతుంది. దానికి తగిన జ్ఞానము శక్తి ఉన్నటువంటి వాడు కనుక పరమాత్మయే జగత్కారణమైన వాడు. ఉపాసన చేస్తే భగవానుని జగత్కారణమైన వాడుగా ఉపాసన చేయాలి. యద్భావం తద్భవతి. ఇప్పుడు భగవంతుడిని ఉపాసన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. మంత్రం ఏమిటో తెలిసిన? ఓం అండాధిపతయే నమః. ఏమిటి మంత్రం? అండాధిపతయే నమః. అండాధిపతయే నమః అంటే మీరు బజార్లో చూసే అంటారు కదా, బ్రహ్మాండానికి అధిపతి అని అర్థం. కనుక అండాధిపతియే నమః అంటే బ్రహ్మాండానికి అధిపతి అయిన వాడి గురించి చెప్పం. ఎందుకు చెప్పం? వీడికి కూడా బ్రహ్మాండంలో పెద్ద పోస్ట్ కావాలి గనక, అది కావాలంటే బ్రహ్మాండాధిపతి ఇవ్వాలి గనక దానికి తగిన ఉపాసన. అలా ఏ ఫలం కావాలంటే ఇప్పుడు సంతానం కావాలి, సంతాన గోపాలం ఉపాసన. ఎలా ఉంటుంది? ఓ 4 పిల్లల్ని ఒళ్ళో పడేసుకుని ఉంటాడు కృష్ణ భగవాన్. ఎలాంటి ఆ ఫోటోని భావన చేయాలంటే సంతానం కోసం సంతాన గోపాల మంత్రాన్ని జపం చేసేవాళ్ళు 4 పిల్లల్ని ఎత్తుకుని ఉంటాడు. ఎవడు వీళ్ళు 4? ఆ బ్రాహ్మణ బాలకులు వైకుంఠానికి వెళ్ళిపోతే తీసుకొచ్చాడు కదా, ఆ 4 పిల్లల్ని ఎత్తుకుని తీసుకొస్తున్న సన్నివేశం. అది వాళ్ళ కోరికలను బట్టి ఉపాసన, ఉపాసనను బట్టి ఫలం. అలాగే ఇప్పుడు ముక్తి కావాలనుకుంటే ఎవరిని ఉపాసన చేయాలి? సర్వజగత్కారణమైన వాడిని ఉపాసన చేయాలి. ఆ జగత్కారణమైన తత్వాన్ని నువ్వు అని చెబుతున్నారు ఈ పాసురంలో. అందుకోసమని సింహంతో పోల్చి పరమాత్మను వర్ణిస్తుంది. సింహం ఎలా ఉంటుంది? సింహం ఏ పనైనా చేయాలనుకుంటే ఎలా చేస్తుంది? దానికి ఏం పేరు? పంచాననము. ఏం పేరు? పంచాననము. పంచాననం అంటే పచ్చి విస్తారే అని ఒక అర్థం. పచ్చి విస్తారే అంటే పెద్ద, మనందరి బుర్ర కంటే పెద్దగా ఉంటుంది కదండి సింహం బుర్ర. కనుక పెద్ద బుర్ర కలిగినది, పెద్ద ముఖం కలిగినది కనుక పంచాననం కాదు. పంచ ఆననము. శత్రువు మీద దండయాత్ర చేయునప్పుడు 5 ముఖములతో దండయాత్ర చేయునది. ఏమిటి 5 ముఖములు? 2 చేతులు, 2 కాళ్ళు, పళ్ళు, మొహం. ఈ 5 ముఖాలతోటి జంతువు మీద పడుతుంది గనక పంచాననము అని. ఈ లోకంలోకి రావాలంటే పరమాత్మ కూడా 5 రూపాలతోటి వచ్చేవాడు ఆయన. కనుక ఆయనను సింహంగా అభివర్ణిస్తున్నారు. మరి ఆయన చెప్పుకున్నాడుగా తాను సింహాల్ని అని. మల్లిక్కిడందురంగం సీరియ సింగం
పరాక్రమం కలిగినటువంటి సింహము. అరివుత్తు తెలివి తెచ్చుకొని దానంతట దానికే మెలకు వచ్చి తీ విడిత్తు క్రూరముగా చూచి, అంటే నిద్ర లేచిన వెంటనే ఈ సింహం ఎలా చూస్తుందంటే ఇంకా కళ్ళు అతుక్కుపోయి ఉంటాయి. 4 నెలలు పడుకుంది కదా, కళ్ళు అతుక్కుపోయి ఉంటాయి. బలవంతంగా నెమ్మదిగా ఆ కళ్ళు తెరుస్తుంది. ఎర్రటి చీరలతో ఉంటాయి కళ్ళు, ఇంకా అంటుకుని ఉంటాయి. అలా చూస్తుంటే ప్రక్కన ఉన్న ఆడు సింహం కూడా చూడలేదుట. క్వచిదనభిముఖి రత్నసార ప్రభాన అన్నగా చెప్తాడండి. ముద్రారాక్షసంగా అందంగా వర్ణిస్తాడు. 4 నెలలు పడుకుంటాడు కదండి విష్ణుమూర్తి. పడుకుని లేచినప్పుడు మనకి అనుభవం, నిద్రపోయి లేచినప్పుడు ఎలా ఉంటుందండి? లైట్ కేసి చూడగలమా? వెంటనే చూడలేం. ఆ లైట్ కళ్ళలో పడుతుంటే కళ్ళు మండుతూ ఉంటాయి ఆ నిద్రపోయి లేచే సమయంలో. ఈ సింహం అలాగా అప్పుడే తెలివి తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు విప్పుతుంది. విప్పేటప్పటికీ ఎంత ఎర్రగా క్రోధంగా ఉంటాయంటే ప్రక్కనున్న అమ్మవారు కూడా వెళ్ళలేదు దగ్గరికి. నృసింహస్వామి ఎలా ఉన్నాడండి? ఆయన వెళ్ళగలిగారా దగ్గరికి? బ్రహ్మదేవుడు ప్రార్థించాడు, శాంతించలేదు. పరమశివుడు ప్రార్థించాడు, శాంతించలేదు. ఆఖరికి బ్రహ్మదేవుడు తెలివైన వాడు గనక, అమ్మా ఈయన ఎవడి మీదైనా కోపం తెచ్చుకుంటాడు కానీ నీ మీద తెచ్చుకోడు కనుక నువ్వు వెళ్ళి శాంతపరచు అన్నాడు లక్ష్మీదేవి. వెళ్ళింది ఆవిడ. అదృష్ట అశ్రుత పూర్వత్వాత్ సానోపేయాయ శంకిత. మా ఆయన గారికి ఇంత కోపం ఉండని ఇంతవరకు నాకు తెలియదయ్యా. ఇంత కోపం వచ్చినప్పుడు నేను చూడలేదు కనుక నాయన ఏదో పరుగుగా బతుకుతున్నాను. ఇప్పుడు దగ్గరికి వెళితే ఆయన అన్నాడు అనుకో, నేను బెదిరి వెనక్కి రావాలి. నేను వెళ్ళలేదు కనుక ఆ ఆడు సింహం కూడా భయపడుతూ ఉండేలా కళ్ళు తెరుస్తుంది సింహం. తీ విడిత్ క్రూరమైన చూపులను చూస్తూ కనులు తెరుస్తుంది. వేరి మయిర్పొంగ ఎప్పాడం పేరుందుదరి. వేరి మయిర్ అంటే జాత్యుచితమైన గంధం. సింహానికి దాని ఆ కేశములకు వాటికి కేసరములకు అన్నిటికీ సహజమైన ఒక పరిమళం ఉంటుంది. పరిమళం అనుకోండి, ఏమనుకుంటారో అనుకోండి. అది ఒక్కసారి అది నిద్ర లేచి ఒళ్ళు విరిచేటప్పటికి ఆ పరిమళం అంతా పైకి వస్తుంది. వేరి మయిర్ పొంగ ఎప్పాడం పేరు. ఓసారి ముందుకు వెనక్కి అటు ఇటు కదులుతుంది, పథకం పోవాలి కదా. ఉదరి శరీరాన్ని ఒక్కసారి దులుపుతుంది. అంతవరకు 4 నెలలు పడుకోవడం వల్ల ఒంటిని అంటుకుపోయి ఉన్న మట్టి అంతా జల రాడేలాగా ఉదరి పురప్పట్టు బయటకు వచ్చి పోగరుమా పోలే. అలా రావాలి పరమాత్మ నువ్వు. ఎలా వస్తుంది సింహం లేచిన తరువాత బయటకి ఎలా అడుగులు వేస్తుంది సింహం మృగరాజు కదా, దానికేం భయం లేదు. మిగతా మృగాలైతే దిక్కులు చూసుకుంటూ ఏ మూలైనా పులుందా సింహం ఉందా చూసుకుంటూ రావాలి. సింహానికి ఆ భయం లేదు గనక అటు చూడదు, ఇటు చూడదు, వెనక్కి చూడదు. ఠీగా అలా 10 అడుగులు ముందుకు వేస్తుంది. వేసిన తరువాత అలవోకగా ఓసారి ఇలా వెనక్కి చూస్తుంది. దాన్నే మన వాళ్ళు సింహావలోకన న్యాయం. ఏడు సింహావలోకనం అంటే మనం 2 నెలల్లో 3 నెలల్లో 4 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయిపోయిన తర్వాత పాత డైరీలు ముందు వేసుకుని మడి చూస్తూ ఉంటాను చూసారా? ఏమిటది? సింహావలోకనం. గడిచిపోయిన దాన్ని మళ్ళా గుర్తుకు తెచ్చుకోవడం అన్నమాట. అలా వెనక్కి తిరిగి చూడడం. మనం కొంత దూరం జీవితంలో నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూడడం. ఈ సింహాన్ని బట్టి వచ్చిన న్యాయం అది, సింహావలోకన న్యాయం. అలా నడుస్తుంది. ఆ సింహం ఎలా అయితే బయటకు వస్తుందో అలా బయటకు రావలసింది పరమాత్మ. కృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నారు. వేరి మయిర్ పొంగ ఎప్పాడం పేరుంది. మొదటిది తీ విజిత్. సింహం ఏం చేస్తుంది? కాళేశం సతి, సృష్టి చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలగని దయమానవనాహ
మన మీద దయతోటి వీళ్ళ కాళ్ళు చేతులు ఇస్తే ఏమైనా కొంచెం మంచి పనులు చేసుకుని బాగుపడతారేమో, ఇద్దామని అనిపిస్తుంది. అనిపించి సృష్టి ఆరంభిస్తుంది. తీ విడిత్ ఒక్కసారి కనులను తెరుస్తుంది. తీ అంటే అగ్నిహోత్రం, తీ విడిత్తు అంటే అగ్నిహోత్రాన్ని సృష్టించడానికి సృష్టి ప్రక్రియ. సృష్టి ప్రక్రియలో అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పొడమి, వేరి వైర్ పొంగ పరిమళం, గంధవతి పృథివీ పొడమి యొక్క లక్షణం గనక అంటే ఉపలక్షణతయ సృష్టిని చేయడం అని చెప్తున్నాం. చేసి ఊరుకుంటుందా సింహం? ఆ సింహం ఎలా అయితే బయటకు వస్తుందో అలా పరమాత్మ కూడా ఈ లోకంలోకి మన పారేసి ఊరుకోడు. ఆయన మనతో పాటుగా ఈ లోకంలోకి దిగుతాడు, మనతో పాటు వస్తాడు. అదిగో సింహం అలా బయటకు వచ్చినట్లుగా రావలసింది పరమాత్మ అని పరమాత్మను ప్రార్థిస్తున్నారు. తీవిడిత్ వేరి మయిర్ పొంగ ఎప్పాడుం పేరుందు ఉదరి మూరి నిమిరిందు. ముందు ఒక 4 సార్లు అటు ఇటు తిరుగుతుంది. తిరిగిన తర్వాత దండాకారంగా సాగుతుంది. మరి లోకాన్ని తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలండి? ఇంచేత బ్రహ్మాండం మహత్తు, ఆ మహత్తుని దండాకారంగా పిండాకారంగా మలిచి ముద్ద చేసి ఇంత బ్రహ్మాండాన్ని తయారు చేయాలి కదా. దానికి ఉపలక్షణంగా చెబుతున్నారు. ముడంగి ఏం చేస్తుంది? సింహం బయటకు వచ్చే ముందు ఎవళ్ళైనా ఆదమరుపుగా ఉంటే సింహం వస్తుంది అని తెలియాలి అరణ్యంలో జంతువులకి. ఒక్కసారి సింహగర్జన చేస్తుంది. సింహగర్జన చేస్తే సత్తుకునేవాళ్ళు సత్తుకుంటారు కదా. అలా ముడంగి పురప్పట్టు శక్తించి బయటకు వచ్చే రీతిగా కేవలం సృష్టి చేసి ఊరుకోలేదు ఆయన. ముడంగి గర్జించి అంటే వేదములను కూడా ఈ లోకానికి అందించినటువంటి వాడు. మనం ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. వేదములను శక్తించిన వాడు. పురప్పట్టు పోదరుమా పోలే నీ పువ్వై పువ్వన్న. ఎలా ఆ సింహం వస్తుందో అలా నువ్వు కూడా రావలసింది అని కృష్ణ భగవాను గోపికలు ప్రార్థించారు. శ్రీకృష్ణ భగవానుడు గోపికలారా నన్ను సింహంలా రావాలన్నారు. నరసింహంలా వచ్చేదా? రాఘవ సింహంలా వచ్చేదా? యదుసింహంలా వచ్చేదా? మరి సింహంలా రావాలన్నారు కదా మీరు. ఏ సింహంలా రాను? ఎంచేత సింహ విక్రాంతగాహమీనం. సీతమ్మ చెప్తుంది రామచంద్రుడు అంటే సింహం లాంటి వాడయ్యా, అలా పరాక్రమ స్ఫోరకంగా నడుస్తాడని. రామచంద్రుడు ఎలాంటి వాడు? ద్విరథవద్రామ మత్తమాతంగం లాంటి వాడు రాముడయ్యా. ఇలా చెప్తారు కదా. కనుక రాముడు ఒక సింహం, కృష్ణ భగవానుడు యదుసింహం. కనుక ఎలా రావాలి నేను అంటే ఏదో సింహం అంటే పరాక్రమానికి గుర్తుగా చెప్పాను తప్ప సింహో మానవక అన్నారండి. ఆ కుర్రాడండి సింహం లాంటి వాడంటే వాడికి ఏంటి జుట్టుందా, వాడికి ఏం గోల్డ్ ఉన్నాయా అని అర్థం కాదు. పరాక్రమం కలిగిన వాడని అర్థం. అలాగే పరాక్రమం కలిగి